స్వామి శరణం, స్వామి శరణప్ప. సమస్త హిందూ బంధువులందరికీ కూడా శరణార్థులు. అదేవిధంగా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసనామ సంవత్సరం లోపల ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది, ధనస్సు రాశి యొక్క ఫలితాలు ఏవి, ధనస్సు రాశి యొక్క విద్యార్థులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారులకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, వ్యవసాయదారులకు కానీ ఏ విధంగా ఉందనేది ధనస్సు రాశి యొక్క రాశి ఫలితం మొత్తం కూడా మీకు పూర్తిగా ఈ వీడియో లోపల నేను తెలియజేస్తాను. అయితే ముందుగా ధనస్సు రాశి యొక్క అక్షరాలు మనం తెలుసుకుందాము. యో, యో, బా, బి, బు, దా, బా, డా అనే అక్షరాలు ధనస్సు రాశి వారికి వస్తాయి. ధనస్సు రాశి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చును. ఈ రాశి వారికి గురువు, శని, రాహు బలంగా ఉండటం వల్ల రాజయోగం అనుభవిస్తారు. జీవన విధానము పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. సాంఘికంగా, రాజకీయంగా కూడా ఉన్నత స్థితి లోపల ఉంటారు. అదేవిధంగా గృహం లోపల నూతన గృహ ప్రవేశాలు చేస్తారు. నిర్మాణం లేదా ఇళ్ల స్థలాలు కూడా కొనే అవకాశం ఉంది ధనస్సు రాశి వారికి. అదేవిధంగా నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది. నూతన వాహన ప్రాప్తి కూడా ధనస్సు రాశి వారికి ఉంది. మరి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు లభిస్తుంది. అనేక సేవా కార్యక్రమాల లోపల కూడా ధనస్సు రాశి వారు పాల్గొంటారు. మీ స్వశక్తితో పాటు మీకు గ్రహబలము, దైవబలము రెండు కూడా తోడడం వల్ల మీరు ఏది చేసినా అది విజయవంతమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆనందంగా, ఉల్లాసంగా ప్రతి లోపల కూడా మీరు ముందుకు సాగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఎంతో కాలంగా పడుతున్న దీర్ఘకాల వ్యాధుల నుంచి కూడా మీకు ఈ సంవత్సరం ఉపశమనం కలిగే అవకాశం ఉంది. నూతన కార్యాలకు కూడా మీరు శ్రీకారం చుడతారు. అదేవిధంగా సంఘం లోపల మీ యొక్క పేరు ప్రతిష్ట, కీర్తి, మర్యాదలు కూడా మీకు ఈ సంవత్సరం పెరుగుతాయి. ఏ వృత్తుల్లో జీవించే వారైనా కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమని, లాభదాయకంగా ఉందని చెప్పవచ్చును. అదేవిధంగా మీ మనోధైర్యంతో ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. విలువైన వస్తువులు కూడా కొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంతటి పని చేపట్టినా కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా మీరు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చును. ఆ విధంగా ధనుసు రాశి వారికి సంవత్సరం చాలా యోగ్యదాయకంగా ఉంది. ఉద్యోగులకు, ధనస్సు రాశి యొక్క ఉద్యోగులకి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి మరి ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా ఏర్పడతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు కంపెనీలకు పనిచేయ వారికి కూడా యజమానులకు మన్ననలు పొంది మంచి జీతం పొందే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయ వారికి మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారే అవకాశం కూడా ఉంది. కార్మికులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. జీతభత్యాలు కూడా మీకు పెరుగుతాయి. అదేవిధంగా పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి యొక్క ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులకు, ధనస్సు రాశి యొక్క రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము చాలా మహోన్నతంగా ఉండబోతుంది. ప్రజల లోపల మంచి గుర్తింపు ఉంటుంది. అందరి చేత కూడా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తిస్తారు. ప్రభుత్వ పదవి అధికారము దక్కించుకుంటారు. ఏ ఎన్నికలందుకు పోలినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. మరి అదేవిధంగా ధనుసు రాశి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును. మరి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనుసు రాశి యొక్క విద్యార్థులకు చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తీర్ణమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పోటీ పడి మరి చదివే అవకాశం ఉంది. క్రీడాకారులు కూడా మంచి విజయాలు ఉంటాయి. పేరు ప్రకీర్తలు కూడా సంపాదిస్తారు. క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చును. అదేవిధంగా ధనుసు రాశి యొక్క వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు చేయకుండా చాలా అనుకూలమైన లాభాలు ఉన్నాయి. జైంట్ వ్యాపారాలకు చాలా కాలం కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. అధిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రైస్ మిల్లర్లకు కూడా ధనుసు రాశి యొక్క రైస్ మిల్లర్లకు కూడా మంచి లాభదాయకంగా ఉంది ఈ సంవత్సరము. అదేవిధంగా ధనుసు రాశి యొక్క వ్యవసాయదారులకు, రెండు పంటలు కూడా బాగా పండే అవకాశం ఉంది. దిగుబడి ఎక్కువ వచ్చడం వల్ల మీరు చేసినటువంటి రుణాలు కూడా ఈ సంవత్సరం తీర్చే అవకాశం ఉంది. కౌలుదారులకు కూడా చాలా మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చును. చేపలు, రొయ్యల ఎరువుల వ్యాపారాలు చేవారికి కూడా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. అదేవిధంగా ధనుసు రాశి యొక్క స్త్రీలకు ఈ సంవత్సరం ధనుసు రాశి యొక్క స్త్రీలకు చాలా మహోన్నత కాలం అని చెప్పవచ్చును. కుటుంబము, బంధువర్గం లోపల మీ మాటకు ఎదురు ఉండదు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవం కలుగుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. అదేవిధంగా మీ పేరుతో స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కూడా మీరు కొనే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహం కాని వారికి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య
అవగాహన, ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. స్త్రీ సంతాన ప్రాప్తి ఉంది. మొత్తం మీద ఈ రాశి ధనస్సు రాశి యొక్క స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకం అని చెప్పవచ్చును. మీ మేధస్సుకు గ్రహ బలము, దైవబలము 2 కూడా చూడడం వల్ల ధనస్సు రాశి వారికి ఎదురు లేదని చెప్పవచ్చును. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా మీ సంవత్సరము మరి ఆ పనిని తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పవచ్చును. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వామి